సో ఈ వీడియో స్పెషల్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. రితన్ 4th బర్త్డే సెలబ్రేషన్. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా సెలబ్రేట్ చేసాము, తన బర్త్డేని వాళ్ళ ఫ్రెండ్స్ని ఎలా పిలిచాము, వాళ్ళందరూ మా అపార్ట్మెంట్ ఫ్రెండ్సే. సో ఈ వీడియో ఇంకెందుకు లేట్ అండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం, చూసేయండి. డెకరేషన్ ఎలా ఉందండి, నచ్చిందా? అంటే దానికి డైనోసార్స్ అంటే చాలా 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 ఇష్టం. అందుకోసమే 4th బర్త్డే ఏం చేయాలి నాన్న, ఏం చేయాలి నాన్న అంటే ఎప్పుడో 1 year బ్యాక్ నుంచే చెప్తున్నాడు డైనోసార్ కావాలి, డైనోసార్ కావాలి అని. సో ఫైనల్లీ డైనోసార్ థీమే చేసాము. బర్త్డే డెకరేషన్ కానివ్వండి, తన బ్యానర్ అవనివ్వండి, తన డ్రెస్ కానివ్వనండి, ఇంకా తన కేక్ కూడా డైనోసార్ థీమే సెలెక్ట్ చేసాము. సో ఇది నచ్చిందా? బ్యానర్ మాత్రం బాగుంది కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ విధంగా వచ్చేసి నాకైతే డీజే లైట్లు కావాలి. సో డీజే లైట్లు కావాలంటే ఇంక ఇంతకన్నా లైట్లు ఇంకా మా దగ్గర లేవు. సో ఉన్నాయి, అరేంజ్ చేసాము. ఫోటోకి స్టిల్ అలా ఇంకా ఫ్రెండ్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యారు ఒకరికొకరు. వీళ్ళ పేర్లు నిరల్య, మిరిరాన్, తినొచ్చి వీక్షిత్, తినొచ్చేసి శ్రీనిధి, ఆయన తినొచ్చేసి శ్రీవళ, ఆయన తినొచ్చేసి త్రిషిక, తినొచ్చేసి విభు మా పక్కనే ఉంటారు, తినొచ్చేసి రితన్ క్లోజ్ ఫ్రెండ్ ఏవాన్ష్, తినొచ్చేసి లోహన్. సో ఇలా కిడ్స్ అందరూ అయితే వచ్చారు. తర్వాత కొంచెం సాంగ్స్ పెట్టి డ్యాన్స్ అయితే వాళ్ళు నచ్చిన సాంగ్స్ తోటి హ్యాపీగా వీడియో చూసుకుంటూ డ్యాన్స్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఎవరు అంత డ్యాన్స్లో పర్ఫెక్ట్ కాదు. సో చూసుకుంటూ అయితే స్టెప్స్ అయితే మంచిగా వేస్తారు. ఇంకా నా కొన్ని అట్లాంటి ఇలాంటి సాంగ్స్ అయితే వాళ్ళైతే మంచిగా డ్యాన్స్, ఓల్డ్ సాంగ్స్ కూడా చేయగలరు. ఏం సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తున్నావు? ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు? ఇక్కడ ఎవరికి ఇష్టమే? సరే సరే మా రిజన్కి విధంగా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో గర్ల్స్ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు పక్కకున్నారు. ఇంకా రిజన్ బాబు ఎంట్రీ ఇచ్చినాడు వీళ్ళిద్దరితోటి. డ్యాన్స్ మాత్రం చాలా చూసుకుంటూ మాత్రం చాలా చేస్తున్నాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా చేస్తున్నాడు మావాడు. అయితే ఆల్మోస్ట్ ఒక 40 minutes డ్యాన్స్ చేశారు పిల్లలు, అలసిపోయారు. వాళ్ళకి కొంచెం ఫన్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ ప్లే గ్రౌండ్లో కొంచెం ఫన్ యాక్టివిటీస్ కూడా పెట్టాలి. అది కూడా వాళ్ళు చూడండి వాళ్ళు. సో ఇది వచ్చేసి మిర్రర్ ఇమేజ్. మనమే 4 పేపర్స్ లెక్క కనిపిస్తాము. పిల్లలకైతే చాలా ఫన్ ఉంది, చాలా ఎంజాయ్ చేశారు.
శ్రీశాంత్ ఇంకో సాంగ్ పాడు. No vale meso, mi nalina inato sa opera emeso, paikitana paikison sa tuba sa beso, mi nalina inato sa opera emeso, paikitana paikison sa tuba sa beso. ఓకే ఓకే, చాలా మిస్టేక్స్ ఉండుంటాయి ఈ సాంగ్లో, ఏమనుకోకండి. తను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుండే ఈ సాంగ్ని. సో ఈ విధంగా అయితే పిల్లలైతే ఎంజాయ్ చేశారండి. కంటిన్యూగా మ్యూజిక్ వస్తే బాగుండదని చెప్పి మధ్య మధ్యలో వాయిస్ ఏమనుకోకండి, ఎంజాయ్ చేయండి.